8:30 మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ORR లో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 kg గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. రెండవ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు, బ్యాక్ డిక్కీలో ఒక CNG సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 kg గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ SOT ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు SOT వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ DCP SOT శ్రీనివాస్ గారు చెప్తారు. దాదాపు నేను చార్జ్ తీసుకొని 1 month అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సూచనల ప్రకారం, అభిమతం ప్రకారం స్టేట్లో నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్కులు చేస్తూ దాదాపుగా గాంజా ఎవరైతే అమ్ముతా ఉన్నారో, మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్ర నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే SOT మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేస్తూ, మళ్ళీ తర్వాత లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి మనం అందరం ఏమనుకుంటామంటే, అందరికీ తెలిసిన విషయమే, ప్రతిదీ కూడా CNG గ్యాస్ సిలిండర్ దానికి అటాచ్ చేయడం జరుగుతాము. మనం డిక్కీ ఓపెన్ చేసి మన టీంలు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉంటారో అది గ్యాస్ సిలిండర్ కాబట్టి, CNG సిలిండర్ కాబట్టి ముట్టుకోం మనం. సో దాన్ని మోడిఫై చేసి కట్ చేసి మళ్ళీ దాంట్లో దూర్చి దాన్ని స్మగ్లింగ్ చేస్తాం. ఇది ఎట్లా పట్టుకున్నారు అంటే, ఏదైతే CNG సిలిండర్ ఉందో దానికి మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం చెక్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయి ఉన్నది. అక్కడ నుంచి ఏదైతే వైర్ వెళ్తూ ఉంటుందో, ట్యూబ్ వెళ్తూ ఉంటుందో ఆ ట్యూబ్ డిస్కనెక్ట్ అయి ఉన్నది. అంటే ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు, డిస్కనెక్ట్ అయిన సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తే, కొద్దిగా పోలీస్ లెవెల్లో కొద్దిగా గట్టిగా ప్రశ్నించడంలో భాగంగా తను సార్ దీంట్లో గ్యాస్ సిలిండర్ను కట్ చేసి దాంట్లో ఎంతైతే పడుతుందో దాంట్లో అందరినీ దాంట్లో కూర్చేసి అనుమానం రాకుండా ఇది చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది మీరు దాంట్లో అక్కడ డిస్ప్లే చేయబడ్డది, దాన్ని చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా స్మగ్లింగ్, మాదక ద్రవ్యాలు కొత్త పుంతలు దొరుకుతా ఉంది. సో ఇండియాలో మేడం గారు చెప్పినట్టు ఇండియాలో ప్రప్రథమంగా ఇట్లాంటి మోడస్ ఆపరెండి బయటపడడం జరిగింది. సో దీన్ని కూడా అందరూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులలో. ఎందుకు అంటే ప్రజలకు ఎంత ఈ రకంగా అవుతుంది, దాని పర్యవసనాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అవేర్నెస్, ఒక రకమైనటువంటి పెద్ద అవేర్నెస్ ఇది కూడా మీ ద్వారా ప్రజలకు చేరుతూ ఉంది. అందరూ కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఈ రకంగా ఉంటే కూడా మీరు కూడా పోలీస్ వారితో కోఆర్డినేట్ చేసుకొని, మనకు పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడేటువంటి కేసులు ఉన్నట్టుగా యువత చెడిపోతుంది దీనివల్ల. సో దాన్ని అరికట్టుటకు మీరందరూ కూడా సహకరిస్తూ దీన్ని అవేర్నెస్ బాగా కలిగించాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏమైందంటే, ఇది వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎక్కడైతే మనకు రెస్పాండెంట్ ఉన్నాడో అతను ఉత్తరప్రదేశ్ జైల్లో ఉండే, అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లోకి పోయింది. అక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు, నార్త్ ఇండియాలో జరిగేటటువంటి దొమ్మిలు కానీ లేకపోతే జైలు వాతావరణాలు కానీ, అక్కడి నుంచి
అది చేసినారు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ తర్వాత మనం రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఎక్కువ విచారించి ఇంకా తీసుకుంటాం. సిలిండర్ ఏదైతే ఉందో ఆ సిలిండర్ ప్లాన్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఇక్కడ వచ్చిందా లేకపోతే ఆయన ఓన్ ఐడియాస్ ఎట్లా వెరిఫై ఇన్వెస్టిగేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా కొద్దిగా సమయం తక్కువ ఉండడం వల్ల అరెస్ట్ చేయించడము, కోర్టు చేసి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసి వాళ్ళని పోలీస్ కస్టడీ తీసి తరోగా విచారిస్తాం. అప్పుడు కానీ నిజాలు బయట అది తీస్తున్నాం. అదే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లింక్ ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ వి ఎస్టాబ్లిష్ లింక్ ఇన్ఫార్మ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అతను చెప్పింది అది. As of now, preliminarily, 4 people are from Uttar Pradesh. Rest after investigation, reveal chestam.